ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక. ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కేఎల్ రావు గారు, మండలి వెంకటకృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు, నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులై, ఇంకో పక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా ఆడిన సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే. ఇంకొక పక్క సంఘ సంస్కర్త త్రిపునేని రామస్వామి గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఘంటసాల కానీ, ఇలాంటి ఎంతోమంది పుట్టిన గడ్డ. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి. ఉమ్మడి కృష్ణా జిల్లాని 2 జిల్లాలుగా మార్చారు. ఒకటి ఎన్టీఆర్ జిల్లా, ఇంకోటి కృష్ణా జిల్లా. ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే, కాపు వర్గాల్లో ప్రధానంగా కన్నిగంటి హనుమంతరావు గారు కానీ, స్వర్గీయ కన్నిగంటి హనుమంతరావు గారు, అదేవిధంగా ఇంతకంటే ముందు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి, అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పి శివశంకర్ గారు, స్వర్గీయ పి శివశంకర్ గారు లాంటి నాయకత్వం, ఇట్లా మహోన్నతమైన నాయకత్వం ఎంతోమంది కాపుల్లో ఉన్నారు. దాంట్లో కన్నెగంటి హనుమంతు గారికి ఉన్న యొక్క ప్రాధాన్యత భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో అసలు చెప్పుకోలేంది. ఆ రోజుల్లో హీరో శ్రీహరి గారు దాని మీద సినిమా తీసి ఆయన పాత్ర పెట్టారు. దాని మీద అల్లూరి సీతారామరాజు గారికి ఏ విధమైన ప్రాధాన్యత ఉందో స్వాతంత్ర సంగ్రామంలో, అంత ప్రాధాన్యత కన్నెగంటి హనుమంతరావు గారికి ఉంది. అదేవిధంగా ఈరోజు మనకి అంబేద్కరిజం అనేది భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయిలో అంబేద్కరిజం అనేది అసలు వేళ్ళూడికిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అది భారతదేశం యొక్క గొప్పతనంగా భావించాలి. అదే పరిస్థితుల్లో కాపు వర్గాల్లో, అదేవిధంగా వెనకబడిన వర్గాల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క నామం అనేది ఈరోజు మారుమోగుతున్న పరిస్థితి ఉంటుంది. నీకు ఆంధ్రప్రదేశ్లో కానీ, కొన్ని చోట్ల తెలంగాణ ప్రాంతాల్లో కానీ, కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అసలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి స్టాట్యూ లేని గ్రామాలు కనపడవు మీకు ఆంధ్రప్రదేశ్లో. కొన్ని గ్రామాల్లో అయితే బజార్కు ఒక స్టాట్యూ కూడా ఉండే పరిస్థితి ఉంది వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లా విజయవాడ సంబంధించిన వాసి. మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలనే డిమాండ్ మొదటి నుంచి ఉంది. దాన్ని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఆ డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నిన్న స్వర్గీయ మండలి కృష్ణారావు గారి యొక్క 100వ జయంతి ఉత్సవం జరిగింది విజయవాడలో. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35-40 పేర్లు అనేవి చదివారు. ఏది కృష్ణా జిల్లా యొక్క ప్రాధాన్యత గల నాయకత్వం యొక్క నాయకుల యొక్క పేర్లు చదివారు. కానీ దాంట్లో నాకు చాలా బాధేసిన అంశం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారి పేరు చదవాల. ఇప్పుడు దాంట్లో మొత్తం అంటే చాలా మంది యొక్క ముఖ్యుల పేర్లే చదివారు. స్వర్గీయ ఏఎన్ఆర్ పేరు కానీ, ఎన్టీ రామారావు గారి పేరు కానీ, రామోజీరావు గారి పేరు కానీ, అదేవిధంగా మండలి కృష్ణారావు గారు లాంటి పేర్లు కానీ, ఇట్లా అనేక పేర్లు చదివారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకత్వంలో
స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెంట రాకపోతే నేను చాలా బాధపడ్డా సభలో ఉండి కూడా. అంటే అట్లని కాదు, నేను దాని గురించి ఏదో కాంట్రవర్సీ చేయాలనో లేకపోతే దాని మీద నేను ఇది చేయాలనేది కాదు నా ఉద్దేశం. అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగా గారి గురించి కూడా ఆ పేరు కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే కాపు వర్గాలు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం పనిచేసిన మహాయోధుడు, గొప్ప నాయకుడు. అటువంటి అమరజీవి వంగవీటి మోహన్ రంగా గారి పేరు ముఖ్యమంత్రి గారు స్ఫురించలేదు, చదవలేదు అనేది బాధ నాకైతే కలిగింది దాంట్లో. అదేవిధంగా అటువంటి వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం ఐకాన్ బ్రిడ్జికి పెట్టాలని, అదేవిధంగా ఎన్టీఆర్ గారి పేరు ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాకి పెట్టారు కాబట్టి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా కృష్ణా జిల్లా అని పెట్టుకోవచ్చు. ఏదన్నా కానీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టి వారికి గౌరవం కల్పించాలి అనేది మాకు యొక్క ప్రధానమైన డిమాండ్.